సార్ నమస్తే, మీ పేరండి? కృష్ణారావు అండి. సార్ ఏం చేస్తారు? బిజినెస్. సరే సార్, కూటమి ప్రభుత్వం వచ్చి ఓవరాల్గా 2 సంవత్సరాలు అవుతుంది. అసలు ఎలా ఉంది సార్ పరిపాలన ఏంటి? అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు దాని మీద? కూటమి ప్రభుత్వం పరిపాలన అని చెప్పండి అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళ మధ్య సమస్యలు లేకపోవచ్చు, కానీ ప్రజలకు సంబంధించిన విషయాలు మాత్రం అసంతృప్తులు మాత్రం పెరుగుతున్నమాట వాస్తవం. ఎక్కడ పెరుగుతున్నాయి అని చెప్పంటే ప్రభుత్వం చాలా స్కీమ్స్ చేస్తున్నట్టుగా మీడియాలోనూ మీటింగ్లోనూ సమావేశాలు చెప్తున్నారు. అయితే అవన్నీ గ్రౌండింగ్ ఎంతవరకు అవుతాయి అనే దాని మీద ప్రజల్లో ముఖ్యంగా మిడిల్ క్లాస్లో చదువుకున్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగుల్లో దాంట్లో ఉండే అస్పష్టతని ప్రభుత్వం ఇంకా క్లారిఫై చేయడంలో చాలా గ్యాప్ మాత్రం ఉంది. ఎందుకని చెప్పంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్లందరూ కూడా ప్రభుత్వం 23 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామని చెబుతున్నారు. అంటే ఎంతమంది? నెలకు 1 లక్ష ఉద్యోగాలు. నెలకు 1 లక్ష ఉద్యోగాలు రాష్ట్రంలో వస్తే ఎంత ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ప్రభుత్వం చెప్పేటువంటి మాటలకి అది ఐటీ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అలాగే ఇంటికి ఒక సంబంధించి పారిశ్రామికవేత్త అని చెప్పి బాబు గారు చెప్తున్నారు. పారిశ్రామికవేత్త డెవలప్ చేయడం తప్పని ఎవరు అనరు, కానీ పారిశ్రామికవేత్తం సాధ్యమవుతుందా అంటే వాస్తవాల దగ్గరగా ప్రభుత్వాలు ప్రజలకు అర్థమయ్యేటువంటి పద్ధతిలో చెప్పడం ఒక ఎత్తు అయితే దాన్ని అమలు జరపడానికి కావాల్సినటువంటి ప్రాక్టికల్ అప్రోచ్ అనేటువంటి దాంట్లో ఒక విస్తృతమైన గ్యాప్ మాత్రం ఉంది. అంటే ఒక పక్కన కూటమి ప్రభుత్వ నాయకులు అంటున్నారు కదా సార్, మేము వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీస్ వస్తాయి, గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, లేదా మనం రీసెంట్గా వస్తే క్యారియర్ కంపెనీ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కానీ అలా తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. మరి ఏం సార్? దీంట్లో నిస్సందేహంగా అవి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. దాన్ని ఎవరు తప్పట్లా. రాయల్ కంపెనీ కావచ్చు, లేకపోతే మన ఐటీ సంబంధించేటువంటి కంపెనీస్ కావచ్చు, ప్రభుత్వం మినిస్టర్స్ కానీ, క్యాబినెట్ కానీ, సీఎం కానీ పెట్టే ఎఫర్ట్స్ని ఎవరు తప్పంటలా. అవి ఎంతవరకు గ్రౌండింగ్ అవి సామాన్య మానవుడికి, ముఖ్యంగా మిడిల్ క్లాస్ కానీ, బిలో మిడిల్ క్లాస్ కానీ, ఎందుకంటే హైయర్ మిడిల్ క్లాస్ ఏదో రకంగా ప్రభుత్వం మనగలుగుతారు, ఇబ్బంది లేదు వాళ్ళకి. ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా హైయర్ మిడిల్ క్లాస్కి వచ్చే ప్రాబ్లమ్స్ పెద్దగా ఉండవు. కానీ మిడిల్ క్లాసు, ముఖ్యంగా నిరుద్యోగం యువత, అట్లాగే లోయర్ మిడిల్ క్లాసు, అట్లాగే పనిచేసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళకి ఏ రకమైన ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం? ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం అన్నా ఏం జరుగుతుందని చెప్పంటే పీబీల్స్ ఇస్తున్నారు. సంస్కరణ చేయడం తప్పని ఎవరన్నారు, కానీ ఆ సంస్కరణలకు సంబంధించి కావాల్సిన బడ్జెట్ని సేకరించే విషయంలో ప్రభుత్వం అనేటువంటి సరైనటువంటి ప్రణాళిక ఉంటే ఇవాళ ఇలాంటి స్టేట్మెంట్స్ చెప్పాల్సిన అవసరం ఉండదు. మరి గత పాలకులేమో మా వల్ల ఇలాంటి కంపెనీస్ వచ్చాయని చెప్పి అంటున్నారు. మరి అదెంతవరకు వస్తుంది? అది ప్రజలకు సంబంధించినటువంటి ఎవరు తప్ప వాళ్ళు కొట్టుకుంటూ సరిపోదు కదా. వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంబంధించి ఆ ప్రభుత్వాన్ని ఎందుకు వదిలించుకున్నారు, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నారని చెప్పంటే ఆ ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసంతో ఈ ప్రభుత్వం తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం ఏ ఆకాంక్షలు నెరవేరుస్తారని చెప్పి ఆశతో వీళ్ళు తీసుకొచ్చారు. వాటిని నెరవేర్చే విషయంలో ఈ 3 ఏళ్లలో వాస్తవాలకు దగ్గరగా ఏం చేశాం, ఎన్ని సంబంధించిన కేవలం ప్రకటన పరిమితమని, ఈ నిజాలకు సంబంధించిన ప్రజలకు తెలుసుకోలేదు అనుకోవడం అని తప్పు. కేవలం మనం మీటింగ్లోనూ కలెక్టర్ మీటింగ్లోనూ రివ్యూ చేసుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది తప్పు అని ఎవరు అనరు. కానీ దానికి అనుగుణంగా ఫీల్డ్ లెవెల్లో ప్రతి జిల్లాకు సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. ఏది యాక్షన్ ప్లాన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందని చెప్పండి, కలెక్టర్లకు సంబంధించేటువంటి నేను అబ్జర్వేషన్ పెట్టానని చెప్పంటారు. నువ్వు ఏం పెట్టావు? ప్రతి జిల్లాకు సంబంధించేటువంటి ప్రయారిటీ వైజ్గా ఏం తీసుకోవాలి? ఉదాహరణకి లోయర్ మిడిల్ క్లాస్ ఎంత ఉంది, వాళ్ళ ప్రధాన సమస్యలు ఏమిటి, మిడిల్ క్లాస్ సమస్య ఏమిటి, నిరుద్యోగ సమస్య ఏమిటి, ప్రతి జిల్లా కేటగిరీ పెట్టమనండి. నువ్వు 6 నెలలకు ఒకసారి రివ్యూ పెట్టండి. ఏమైనా కలెక్టర్, ఏమైనా మినిస్టర్ నువ్వు ఏం చేసావని చెప్పేసి 6 నెలలు ఏం చేసి డెవలప్మెంట్ చూడమనండి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పంటే ఈ మినిస్టర్ పని విధానం, ఆ మినిస్టర్ పని విధానం చూస్తున్నాను. నువ్వు మినిస్టర్ పని విధానం కన్నా కూడా చూడాల్సిందని చెప్పంటే ఆయా జిల్లాలో ఉండేటువంటి సామాజిక ఆర్థిక సమస్యలు ఏమిటి. ఇప్పుడు 75 ఏళ్ళ పాలన జరిగింది, ప్రభుత్వాలన్నీ సంబంధించి పరిపాలించినాయి, ప్రజలు నమ్మకంతో గెలిపించుకున్నారు డెమోక్రసీలో. కానీ సమస్యలు అయితే ఇంకా మిగిలి ఉన్నాయి కదా. కొత్తగా మీరు అన్నట్లుగానే ఈ రోజున ప్రభుత్వం కలెక్టర్ సమావేశం పెడుతుంది, ప్రజా సమస్యలు మాట్లాడుకుంటుందని చెప్పి అన్నారు కదా. అవును. మరి గత ప్రభుత్వంలో ఇలాంటి కలెక్టర్స్ తో మీటింగ్ జరగలేదు. ఎందుకంటారు? అటువంటి అప్రోచే లేదు అసలు. గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇప్పుడున్న గవర్నమెంట్కి ఒక మౌలికమైన మార్పు ఏంటని చెప్పంటే గత ప్రభుత్వం ఏమో ఒక సెంటర్ కేవలం సీఎం లేదా ఆయన సలహాదారుడు చుట్టూ నడిచిందంతా. ఈ ప్రభుత్వం ఏదని చెప్పంటే ఒక టీం వర్క్లో ప్రయత్నం చేస్తుంది, దాన్ని తప్పట్టట్లేదు. అంటే కలెక్టర్కి దిశానిర్దేశం ఇస్తున్నారు, తప్పలేదు. కానీ ఏం దిశానిర్దేశం ఇస్తున్నావు? ఇప్పుడు రోడ్లకు సంబంధించి ఎక్కడ గుంటలు ఉంటాయి వీళ్ళేదన్నావు, దానికి కావాల్సిన ప్రణాళిక సంబంధించి చేశానని చెప్పాను. కానీ ఈ 3 ఏళ్ళలో ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది? అది చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఆదేశాలు ఇచ్చామండి, ఈ సంవత్సరం పిల్లలందరూ బాగా చదువుకోవాలని చెప్పి ఇచ్చాము. మన రిజల్ట్ చెప్పారు ఎవరు లోకేష్ గారు ఏమని చెప్పారు, ఈ సంవత్సరం ఇంత % వచ్చింది. రైట్, గుడ్, ఎవరు కాదండి. అలా నువ్వు ప్రతి విషయంలో ఉదాహరణకి వ్యవసాయం ఉంది, లేకపోతే ఇండస్ట్రీ ఉంది, లేకపోతే చేతి పని వాళ్ళు ఉన్నారు, ప్రతి జిల్లాకి ఎంతమంది ఉన్నారో కేటగిరీ తీసి ఆ జిల్లాకు సమగ్రమైన ప్రణాళిక తీసుకుంటే అప్పుడు క్లారిటీ ఉంటుంది ప్రభుత్వానికి. ఎస్, మేము రాకముందు ఈ పరిస్థితి ఉంది, మేము వచ్చింది ఈ పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడేం జరుగుతుంది సార్, ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వం అనుకూలమైన మీడియాలో కొన్ని విషయాలు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాయి. దానివల్ల ఈ ప్రభుత్వానికి నష్టం.
ఏ ప్రభుత్వం అయితే సెలవు డబ్బా కొట్టుకుంటుందో అది ఆ ప్రభుత్వానికి నష్టం. అంటే వాస్తవాలు ప్రజలకు తెలియకోకుండా మేము మభ్యపరచగలుగుతున్నామని చెప్పినటువంటి మాయలో కానీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఉంటే అది ఆ ప్రభుత్వానికి నష్టం. ఇది ఇప్పుడు ఆ ధోరణి ఎంతో కొంత ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దీని పట్ల అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఈ ప్రభుత్వం కూడా. సార్ మరి ఏదైతే మరి 10th క్లాస్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఏం సార్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు 10th క్లాస్ రిజల్ట్ మొత్తం మంచిగా వచ్చిన మాట వాస్తవమే, దానికి ప్రభుత్వం పెట్టిన ఎఫర్ట్ కూడా వాస్తవమే. అయితే అది ఒకటి సరిపోదు. ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పంటే రాష్ట్రంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎవరి యొక్క చేతుల్లో ఉన్నాయి? ఆల్మోస్ట్ ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి. ఈ రాజకీయ నాయకులు ఒక పక్కన ప్రభుత్వంలో ఉంటూ మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్స్ని బాగు చేసి డెవలప్ చేస్తారని ఎలా నమ్మగలుగుతాం? ఎవరైనా వ్యాపారం చేస్తున్నారు, విద్యను వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో విద్యను వ్యాపారం కాదని చెప్పగలరు వీళ్ళు? మన గతంలో ఎన్నడూ లేని విధంగా అది వాస్తవమే. గవర్నమెంట్ స్కూల్స్ నుంచి యాడ్స్ రూపాన టీవీలో కానీ పేపర్ రూపాన కానీ దాన్ని కూడా నాయకులు అంగీకరిస్తూ దీన్ని కూడా వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు పేపర్ రూపాన యాడ్స్ రూపాన అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? వేల సంబంధించిన ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, అది తప్పది. ఎందుకని చెప్పంటే కొన్ని విషయాలు ఎక్స్పోజ్ చేయడం అనేది మంచిదే, కానీ దానికి కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం మాత్రం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉంది, దానికోసం ప్రచారం చేయటానికి ఎక్కువ చేయాలి. ప్రజలకి తెలుస్తుందండి. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, అలాగే ఈ ప్రభుత్వం కూడా అలా అదే దారి వెళ్ళింది అనుకోండి, ఇంకా తేడా ఉంది. నువ్వు చేసే పని ప్రజలు గుర్తిస్తారు, నువ్వు చెబితేనే గుర్తిస్తారనేది అబద్ధం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎంపీపీ ఉన్నాడు, లేకపోతే సర్పంచ్ ఉన్నాడు. ఈ ప్రభుత్వానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్ అందరూ ఉన్నారు, కింద నుంచి పైదాకా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి చెబితేనే నిజం జనం నమ్ముతారని, ఒక మంత్రి చెబితేనే జనం నమ్ముతారనుకోవడం తప్పు. నువ్వు ఏం చేస్తావు అనేది గ్రౌండింగ్ ఏమైనా ఇంపార్టెంట్, ఏం చెప్పావనే కాదు ఏం చేసావనేది ముఖ్యం. ఏం చేసావని ఎక్కడికి తెలుస్తుంది? ప్రతి ఇంట్లో తెలుస్తుంది. ప్రతి వ్యవసాయదారుడు అంటే వ్యవసాయం గురించి ఏం చేసి తెలుస్తుంది, అట్లాగే పరిశ్రమ చేసేవాడు పరిశ్రమ గురించి తెలుస్తుంది. విద్య చదువుకున్న పిల్లలకి ఏం చేసావు చదువుకున్న ఇంట్లో తెలుస్తుంది. అది మనం చెప్పుకుంటేనే అర్థం అవుతుంది అనేది అబద్ధం. ఎవరు చెప్పాలి? నువ్వు ప్రతి ఇంటి తెలిసినప్పుడు ఎవరు చెప్పాలి? ఇప్పుడు డోక్రా మహిళలు డబ్బులు ఇచ్చావు, డోక్రా మహిళలు డబ్బులు ఇచ్చా అని చెప్పి మనం డొంకేయాలా? తెలిసిపోద్ది కదా ఆటోమేటిక్గా. డోక్రా మహిళలు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళకి నువ్వు ఏం హెల్ప్ చేసావు, వడ్డీ పరంగా ఎవరు ఇచ్చావు, అది తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. ప్రతిపక్షాలు చెప్పక్కర్లేదు, ప్రతిపక్షాలు నీకు ఓట్లేరు. నీ పక్షం ఏంటి? ప్రజల పక్షం నువ్వు నిలబడాలి. ప్రభుత్వం అంటే తెలుగుదేశం బీజేపీయో జనసేన కాదు కదా, ప్రభుత్వం అంటే ప్రజలంతా సంబంధించేటిది. ఒకసారి నీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏ వర్గానికి, వ్యవసాయ రంగానికి కానీ, చేనేత కార్మికులకు కానీ, లేకపోతే మిగతా వృత్తుల వారికి కానీ, లేకపోతే నిరుద్యోగులకు కానీ, ఎవరైతే ఉన్నారో వివిధ రకాల సంబంధించిన సెక్షన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంబంధించి నువ్వు వచ్చే ముందు ఏంటి, నువ్వు వచ్చిన తర్వాత ఏంటి, ఎవరి ప్రోగ్రెస్ ఏంటి, అది జిల్లాల వారీ కానీ మండలాల వారీ కానీ ప్రభుత్వం కానీ రివ్యూ చేస్తే అది నిజమైన ప్రోగ్రెస్ సంబంధించి. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఏం చేయలేదు. ఆయన ఒక పీబీని చేశాడు, దాన్ని నమ్ముకున్నాడు, అతను దెబ్బతిన్నాడు. అందుకని పీబీని చేసుకున్నాడు, మొత్తం ప్రభుత్వం జీరో చేశాడు. అతను క్యాబినెట్ సంబంధించిన ఏ మినిస్టర్ కూడా ఆ శాఖను రివ్యూ చేయాలి ఇంతవరకు.